హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి పుస్తకం 18వ భాగాన్ని వినేద్దాం. తార టీవీ చూస్తూ బయట వర్షం పడడంతో చల్లగా ఉండడంతో అలా సోఫాలో నిద్రపోతుంది. గగన్ తారాని చూసుకుంటూనే రాహుల్కి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళని పట్టుకునేందుకు ప్లాన్ రెడీ చేసి వాళ్ళ కదలికల్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఉరుముల శబ్దాలకి మెలకువ వచ్చి తార నిద్రలేచి గగన్ని చూస్తుంది. మధ్యాహ్నం అవడంతో కర్రీ వండడానికి వంటగదిలోకి వెళ్తుంది. స్టవ్ పై కర్రీ వంట చేస్తూ ఇంకా కరుణ వాళ్ళు రాలేదేమని ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో గగన్ని రాజేశ్వరి గారికి ఫోన్ చేయమందామని అడగడానికి వస్తుంది. హాల్లో గగన్ దగ్గరికి వచ్చేసరికి గగన్ వెనక నుంచి ఎవరో కత్తితో దాడి చేయబోతుండగా వెళ్ళి కత్తిని పట్టుకోవడంతో చేయి కోసుకుపోయి రక్తం గగన్ మెడపై పడడంతో అప్పటి వరకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వర్క్లో లీనమైపోయిన గగన్కి మెడపై ఏదో జారుతున్నట్లుగా అనిపించి వెనక్కి తిరిగేసరికి ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరో తార నోటిని మూసి కత్తిని తార చేతిలో నుంచి లాగడానికి ప్రయత్నిస్తుండడంతో తార చేతులు కోసుకుపోయి రక్తం కారుతుండగా గగన్ లేవడంతో ఆ ముసుగు వ్యక్తి కత్తిని వదిలి తారాని గోడ వైపుకి ఫోర్స్గా తోసేసి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. తారని తోసేయడంతో బలంగా గోడ తలకి తగలడంతో క్రిందికి పడిపోతుంది. గగన్ ఆ ముసుగు వ్యక్తిని పట్టుకోవడానికి వెనకే వెళ్ళి వెనక నుంచి పట్టుకుని ముసుగు తీసి కొట్టేసరికి గగన్ చేతికి దెబ్బలకు 2 పళ్ళు రాలాయి. మిగతా పళ్ళు కదలడంతో నోటి నిండా రక్తంతో వణికిపోతూ గగన్ కాలు పట్టుకుంటాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు ఇంట్లోకి వచ్చి ఆ ముసుగు వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతారు. సార్ ఏమైంది అని గగన్ని అడిగి ముసుగు వ్యక్తిని చూసి శంకర్ నువ్వు ఏమైంది నీకు అని తనని లేపడానికి ప్రయత్నిస్తారు. కానీ శంకర్ గగన్ కాలుని వదలకుండా ఏడుస్తూ క్షమించమని అడుగుతాడు. తను ఎవరో మీకు తెలుసా అన్నాడు గగన్. సార్ తను ఈరోజే ఇంటికి సెక్యూరిటీ సిబ్బందిలో కిషోర్కి బదులుగా వచ్చాడు. కిషోర్కి మార్నింగే యాక్సిడెంట్ అవడంతో తన బదులుగా వస్తానంటే తీసుకొచ్చాం. మీకు ఇన్ఫామ్ చేద్దామనుకుంటే అప్పటికే మీరు బయటికెళ్లారు. సార్ నన్ను క్షమించండి, నా కూతుర్ని కాపాడండి అని ఏడుస్తున్న శంకర్ని గగన్ లేపి ఎందుకిలా చేశావు అని అడుగుతాడు. పైగా కూతుర్ని కాపాడమంటున్నావు, ఏమైంది అని అడుగుతాడు. సార్ నిన్న ఎవరో ఫోన్ చేసి నీ కూతురు నీకు ప్రాణాలతో కావాలంటే ఐపీఎస్ ఆఫీసర్ గగన్ వర్ధన్ ఇంట్లో ఉన్న అమ్మాయిని చంపాలని ఫోన్కి ఫోటో పంపించారు. నేనలా చేయనని మీకు చెప్తానని గట్టిగా చెప్పేసరికి ఫోన్ కట్ చేశారు. కానీ ఇంటికి వెళ్ళేసరికి పాప కాన్వెంట్ నుండి రాలేదని నా వైఫ్ ఏడుస్తూ ఎదురొచ్చింది. వెంటనే వెతకడానికి బయలుదేరిన నాకు ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్లో మా పాప బట్టలు రక్తంతో తడిచి కనిపించాయి. పైగా చెప్పిన పని చేయకపోయినా మీతో చెప్పిన ఈసారి పాప బట్టలు కాదు, పాప బాడీ రక్తంతో నిండిపోతుందని లెటర్ ఉంది. సార్ నేను ఒక అనాథని. నా భార్య నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మా పెళ్ళైన 10 సంవత్సరాలకి పుట్టిన పాప తను మా ప్రాణం సార్. అలాగని వేరొకరి ప్రాణాలు తీయాలనుకోలేదు. దాడి చేసి వదిలేసి నా వల్ల కాలేదని చెప్పి పాపను తిరిగి తీసుకొచ్చి మీకంతా చెప్పాలనుకున్నాను. కానీ ముందు మేడం గారిని అక్కడ సోఫాలో చూశాను. చుట్టూ తిరిగి వచ్చేసరికి వెనక నుంచి మిమ్మల్ని చూసుకోకుండా దాడి చేశాను. నన్ను క్షమించండి సార్ అంటాడు శంకర్. గగన్ శంకర్ చెప్పింది విని ఇదంతా రాహుల్ పని అర్థమై కోపంతో పక్కనున్న తలుపుల్ని బలగంగా కొట్టేసరికి సెక్యూరిటీ గార్డులు భయపడి వెనక్కి వెళ్తారు. వాళ్ళని చూసి ఇకపై మీకేమైనా ఇలాంటి కాల్స్ వస్తే నాకు చెప్పండి, తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్తాడు. అప్పటికే గగన్ పంపించిన కానిస్టేబుల్ తారాకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. కానీ తార చేతులు కోసుకుపోవడంతో చేతుల నిండా రక్తంతో గగన్కి ఏమైందనే కంగారుతో కళ్ళ నిండా నీళ్లతో గుమ్మం వైపే చూస్తూ ఉంది. గగన్ వచ్చి కానిస్టేబుల్ని పంపించేసి తార చేతుల్ని పట్టుకుని క్లీన్ చేస్తూ ఉంటాడు. తర్వాత గదికి తీసుకువెళ్ళి ఆయింట్మెంట్ రాస్తుంటే తార కన్నీళ్లు తన చేతిపై పడడంతో తలెత్తి తననే చూసి ఏడుస్తున్న తార కన్నీళ్లు తుడిచి తనని పడుకోబెడతాడు. కాసేపటికి తార లేచి బయటికి వెళ్ళబోతూ ఉంటే తార ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు గగన్. అక్కడ బంగాళాదుంపలు స్టవ్ పై పెట్టి వచ్చేసాను, కూర వండాలి అంటుంది. చేతులు 2 కోసుకుపోయాయి, అయినా వంట చేస్తావా? ఏం అవసరం లేదు, బయట నుంచి తెప్పించుకుందాం, కూర్చో అన్నాడు. కానీ గగన్ గారు నేను వాటిని ఉడకబెట్టి కూర వండుదామనుకున్నాను, 5 నిమిషాల్లో అయిపోతుంది. పైగా నేను వండగలను కూడా, బయట ఫుడ్ వద్దు అంది తార. హో సారీ, నాకు గుర్తుకొచ్చింది, నువ్వు ఇంట్లో వండినది మాత్రమే తింటావు కదా, ఒక పని చేయి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వండుతా అన్నాడు. మీరా? కానీ మీకు కాఫీ పెట్టడం తప్ప ఇంకేమీ రాదు కదా అంది తార. యూట్యూబ్లో చూసి వండుతా అన్నాడు. కానీ సరిగా కారం ఉప్పు వేయకపోతే బాగుండదు, వీడియో చూస్తూ ఎలా వేస్తారు అంది తార. సరే నువ్వు నాకు డైరెక్షన్స్ ఇస్తూ ఉండు, నేను చేస్తాను సరేనా అన్నాడు. సరే అంది తార.
గగన్ తారా చెప్పినట్లుగా చేస్తూ ఫైనల్గా కూర వండుతాడు. కరుణ ముందుగానే రైస్ పెట్టడంతో తనకి తారాకి వడ్డిస్తాడు. కానీ చేతికి గాయాల వలన తారా తినలేకపోవడంతో తనే తినిపిస్తూ ఉంటాడు. గగన్ గారు, ఈ అటాక్ నాపై జరగాల్సింది కదా, రాహులే ఈ పని చేసుంటాడు అంటుంది తారా. తారా, అవన్నీ ఎందుకు, ముందు తిను అన్నాడు. గగన్ గారు, నేను వెళ్ళిపోతాను. మీరు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది ఇదంతా రాహుల్ చేయించుంటాడని. నా వల్ల ఈరోజు మీకేమైనా అయ్యుంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేదాన్ని అని మనసులో అనుకుంటూ గగన్ని చూస్తూ ఉండేసరికి గగన్ తారకి తినిపిస్తూ తననే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చి వీళ్ళిద్దరిని చూసి, వావ్ క్యా సీన్ హై, ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ హాయిగా తింటున్నారా అని ప్రవీణ్ అనుకుంటూ వచ్చి తారా చేతిని చూసి షాక్ అవుతాడు. తారా, ఏమైందిరా, నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావే, ఇప్పుడిలా అని అడుగుతాడు ప్రవీణ్. గగన్ ఏం జరిగిందో చెప్పేసరికి నాకిప్పుడు అర్థమైందిరా, అంతా వాడే ప్లాన్ చేస్తుంటాడు అంటాడు ప్రవీణ్. పవి ఇంకేం చేశాడు అన్నాడు గగన్. గ్యాక్స్, మనం చందుకి ఫారెన్లో తనకిష్టమైన కాలేజీలో సీట్ తెప్పించి ఎంగేజ్మెంట్ లేట్ చేద్దామనుకున్న విషయం వాడికి తెలిసింది చందు ద్వారా. నువ్వు అనుకున్నట్లు చందు తన డ్రీమ్ కాలేజీలో సీట్ రావడంతో ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేయాల్సిందే అని పట్టుబడడంతో రాహుల్ సరే అని తన దగ్గర ఒప్పుకొని అబ్రాడ్ వెళ్తున్నట్టు చందుని ఎయిర్పోర్ట్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రమ్మని తీసుకెళ్లాడు. అమ్మమ్మ వాళ్ళు వద్దామనుకున్న కార్ టైర్స్ గాలి కూడా తీయించేశాడు. ఇక్కడికి రాకుండా చందు ఫ్యామిలీ తన ఫ్యామిలీ వాళ్ళకి, తాతయ్య వాళ్ళకి చందు డెసిషన్ గురించి చెప్పి అబ్రాడ్ వెళ్తున్నట్టు చెప్పాడు. దాంతో ఎవరూ అనుకున్నట్లుగా ఇక్కడికి రాలేదు. ఇంతలో ఇలా చేయించాడు ఈడియట్. చందుకి ఇంత తొందరగా మెయిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. తను డైరెక్ట్గా వాడికే ముందు ఈ విషయం చెప్పింది, అందుకే అంతా వాడికి ఫేవర్గా జరిగింది అన్నాడు ప్రవీణ్. ఇంతలో తార తినడం పూర్తవడంతో తను కూడా ప్రవీణ్తో తిని తారను తన గదికి తీసుకెళ్లి రెస్ట్ తీసుకోమంటాడు. తారకి చేతులు నొప్పిగా ఉండడంతో టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోతూ ఉంది. గ్యాక్స్, ఇప్పుడేం చేద్దాంరా అంటాడు ప్రవీణ్. చెయ్యాల్సింది ఏదైనా మిగిలిందంటే వాడికి 4 తగిలించి వాడు చేసిన తప్పులకి శిక్ష వేయించడం మాత్రమే మిగిలింది అన్నాడు గగన్. అదేంటి, డ్రగ్స్ డీలర్స్, ముఠా గ్యాంగ్, ఫార్మా కంపెనీ, వీటన్నిటి సంగతి కూడా చూడాలి కదరా అన్నాడు ప్రవీణ్. పవి, సమస్య ఏదైనా దానికి మనం ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే అది పెద్దదిగా కనిపించి భయపెడుతుంది. ఈ రాహుల్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వనవసరం లేదు. నీకేమనిపిస్తుంది, నేను ఇంట్లో ఉండి నా డ్యూటీని పక్కన పెట్టేస్తాననా? సంతోషం, బాధ, ఏ ఎమోషన్లోనూ నా డ్యూటీకి నేను దూరంగా ఉండలేను. ఆ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసేశాను. తారా మనకి నిజం చెప్తుందేమో అన్న భయంతో, తనను చంపాలన్న ఆలోచనతో రాహుల్ మిగతా విషయాలను కాస్త పక్కన పెట్టాడు. రాహుల్ ఫోన్ నెంబర్స్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయో ఆ కాల్స్ ఏంటో తెలుసుకున్నాడు మన వికాస్. డ్రగ్స్ని సీ ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తున్నట్లు తెలిసి సుధీర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. ముందే నేను సుధీర్ ప్లాన్ చేసి నిఘా పెట్టడంతో వాటిని పట్టుకుని అవి ఎవరో పంపించారో తెలుసుకుని ఆధారాలతో సహా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకా సిటీలో ఆ డ్రగ్స్ యూజ్ చేస్తూ అమ్మాయిల్ని ట్రాప్ చేసే గ్యాంగ్ ఉన్న పబ్కి జడ్జి గారి మనవరాలు వెళ్లడంతో నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఉన్న పబ్కి నేనే గ్యాంగ్ వెళ్ళేటట్లు చేశాను. మన ఆఫీసర్స్ ఆ గ్యాంగ్ను కూడా పట్టుకోవడానికి వెంటనే రైడ్ చేయడంతో ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడంతో జడ్జి గారు బెయిల్ పంపించి అమ్మాయిని తీసుకెళ్తూ ఏమైందని ఆరా తీయడంతో విషయం తెలిసి ఈ విషయాన్ని సుమోటాగా తీసుకొని కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని ఆ ముఠాని అరెస్ట్ చేయమని ఆదేశించారు. ఇంకా ఆ కంపెనీ విషయానికి వస్తే కంపెనీ మంచిదే, కానీ రాహుల్ చేతిలోకి వచ్చాక అక్కడున్న వాళ్ళకి తెలియకుండా ఇదంతా జరిగింది. సో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఎన్నో వేల మంది ప్రజల ప్రాణాలు కాపాడిన ఆ కంపెనీని ముయించాలి అనుకోవటం లేదు. రాహుల్ని దూరం చేస్తే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మంచివారే అన్నాడు గగన్. గగన్ చెప్పిందంతా వింటూ కళ్ళు పెద్దవి చేసి గగన్నే చూస్తూ, ఒక్కసారి నన్ను గిల్లవా, ఇంట్లో ఉండే ఇంత చేసావా, అది కూడా ఇల్లు కదలకుండా, ఇంత తక్కువ టైంలో అన్నాడు ప్రవీణ్. గగన్ ప్రవీణ్ని గట్టిగా గిల్లడంతో ఆ అని గట్టిగా అరుస్తాడు ప్రవీణ్. అరవకు, తారా నిద్రలేస్తుంది అన్నాడు. అరవకుండా ఏం చేయమంటావు, నువ్వు సూపర్ బావా, గ్రేట్, అసలు ఇంత పెద్ద కేసుని ఇంత సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తున్నావు, నాకు తెలిసినంత వరకు ఇదంతా మా సిస్ మాయ అనుకుంటా అన్నాడు ప్రవీణ్. ఈడియట్, చెప్పానుగా, భూతద్దంలో చూస్తే ప్రతిదీ పెద్దదిగా కనిపిస్తుంది. ఈ కేసుని అబ్జర్వ్ చేస్తే మొత్తంగా ఒక పెద్ద నేరం, పెద్ద ప్రాబ్లం కనిపిస్తుంది. కానీ పార్ట్స్గా చూస్తే డ్రగ్స్, ముఠా, రాహుల్, వీటిని ఇండివిజువల్గా హ్యాండిల్ చేయటం ఒక ఐపీఎస్ ఆఫీసర్కి చాలా సులభం. ఇక్కడ గొప్పతనం అంతా నేనున్న పొజిషన్ది. ఒక హయ్యర్ ఆఫీసర్గా మిగతా ఆఫీసర్ సహాయంతోనే ఇదంతా చేయగలిగాను. ఇంకా తారా అంటే విషయం కేవలం మన వాళ్ళకి మాత్రమే సంబంధించింది కాదు,
చాలామంది ఆడపిల్లల జీవితానికి సంబంధించింది. పైగా తారాపై అటాక్స్ ఎలా జరుగుతున్నాయో చూసావుగా. ఇంకా మిగిలింది ఆ రాహుల్. వాడి ఉనికి శరీరం రెండూ ప్రపంచానికి తెలియకుండా చేస్తాను అని రాహుల్ని తలుచుకోగానే గగన్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోతుంది. గగన్ చేతిలో రాహుల్ పరిస్థితిని తలుచుకొని ప్రవీణ్ పగలబడి నవ్వడంతో గగన్ నార్మల్ అయి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. ప్రవీణ్ ఏదో చెప్పేలోపు గదిలో నుంచి గగన్ గారు అని తార గట్టిగా అరుస్తుంది. తార అరుపుకి ఏమైందో అని భయంతో ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపల వెళ్ళేసరికి తార కళ్ళు మూసుకుని ఏడుస్తూ ఉంటుంది. గగన్ తార దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకోగానే తార కళ్ళు తెరిచి ఏడుస్తూ గగన్ని గట్టిగా పట్టుకొని మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. ప్రవీణ్ తారకి నీళ్లు తీసుకొద్దామని క్రిందికి వెళ్తాడు. తారాకేదో పీడకలు వచ్చిందని అర్థమై తారాని హక్ చేసుకుని తల నిమురుతూ, తారా, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు, నీ దగ్గరగా ఉన్నాను, నీతోనే ఉన్నాను, ఏం కాలేదు, ఏడవకు అని తారాని సముదాయించడానికి ట్రై చేస్తాడు. కానీ గగన్కి ఏమవుతుందో అనే భయంతో తార గగన్ని వదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇంతలో ప్రవీణ్ నీళ్లు తెచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి చిన్నగా తలుపుపై కొట్టడంతో తార గగన్ని వదిలి సరిగా కూర్చుంటుంది. తారాకి నీళ్లు తాగించి రెస్ట్ తీసుకోమంటే గగన్తో పాటే ఉంటానని బెడ్పై నుంచి లేచి తనతో పాటు ప్రవీణ్తో సోఫాలో కూర్చునుంటుంది తార క్రింద హాల్లో. ఇంతలో సుమిత్ర గారు, రాజేశ్వరి గారు, కరుణ వస్తారు. కరుణ వచ్చి రాగానే తార చేతుల్ని చూసి ఏమైంది అని కంగారుగా ఏడుస్తూ అడుగుతుంది. సుమిత్ర గారు కూడా కంగారు పడి, అమ్మా తార, ఏమైంది అంటుంది సుమిత్ర. అది అని అంటూ ఏం చెప్పాలో తెలియక తార చూస్తూ ఉంటుంది. నాని, నేను ఫుడ్ ఆర్డర్ చేస్తానన్నా వినకుండా వంట చేస్తానని వెళ్ళి వెజిటేబుల్స్ కట్ చేస్తూ అనుకోకుండా తన చేయి కట్ చేసుకుంది అన్నాడు గగన్. తార, గగన్ వద్దన్నా ఎందుకమ్మా ఇలా చేశావు, చూడు ఇప్పుడు చేతులకి ఎలా గాయమైందో అంది సుమిత్ర. ఒక్క నిమిషం, గగన్ ఏం జరిగిందో నిజం చెప్పు. కట్ చేసినప్పుడు కట్ అయితే వేలకి గాయం అవుతుంది, కానీ అరచేతికి ఎలా గాయం అవుతుంది అని ఏడుస్తూ అడుగుతుంది కరుణ. అక్క, నిజంగా నువ్వు అనుకున్నట్లు ఇంకేం జరగలేదు, చేతులు తడిగా ఉండడంతో ఉల్లిపాయలు జారడంతో ఇలా కోసుకుపోయింది అంతే అంది తార. సరే, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండురా అని తారాని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది కరుణ. సాయంత్రం కావి రాగానే తారా గదికి దగ్గరికి వెళ్తుంది. ఇన్ని అని అంటూ వెళ్ళి తార ఒళ్ళో కూర్చుంటుంది కావి. కావి, ఈరోజు లేట్ అయిందేంటి అంది తార. ఇన్ని బస్సులో నకుల్ నాకు రబ్బర్ బల్లిని చూపించి భయపెట్టాడు. వాడిని నేను కొట్టాను. వాడికి కోపం వచ్చి నా జడ లాగాడు. నేను వాడి షర్ట్ లాగేసరికి బటన్స్ ఊడిపోయాయి. వాడు షర్ట్ విప్పేసి నాకు ఎంత బలం ఉందో చూడు అని బండలు చూపించాడు. నేను షర్ట్ లాగి విండో నుంచి బయటపడేశాను. అది తీసుకురావడానికి క్లీనర్ వెళ్ళాడు, కానీ పెద్ద గాలొచ్చి అది ఎగిరిపోయింది. అది తీసుకొచ్చేసరికి లేట్ అయింది అని అన్ని మాటలు కూడగలుపుకొని తొందరగా చెప్పేసి హమ్మయ్య అనుకుంటూ తారాపై వాలిపోతుంది. కావి మాటలకి తార నవ్వుకుంటూ ఉంటే కరుణ వచ్చి కావికి 2 మొట్టికాయలు వేసి, బండలు కాదే కొండలు, బెద్ద కాదు పెద్ద అని ఎన్నిసార్లు చెప్పాను, అయినా అలాగే అంటావా అంటుంది కరుణ. మమ్మీ, నన్ను కొట్టొద్దు, నాకు సైకిల్ కొను మమ్మీ అంటుంది కావి. ఉడత పిల్లలా ఉంటావు, నీకు సైకిల్ ఎందుకే, కాలు అందవు, కొంచెం పెద్దయ్యా కొంటాంలే అంటుంది కరుణ. మమ్మీ, నేను ఉడత పిల్లని కాదు, నీ పిల్లని, నేను ఎప్పుడు పెద్దగా అవుతా అంటుంది కావి. ఈ మాటలకేం తక్కువ లేదు, కానీ సరిగా అన్నీ తింటే పెద్ద అవుతావు, ముందు ఆ చాక్లెట్ తినడం మానేయాలి అంది. ఏదో గుర్తుకొచ్చినట్లుగా, మమ్మీ నేను చాక్లెట్ దగ్గరికి వెళ్తున్నా అంటూ గగన్ దగ్గరికి కుందేలు పిల్లలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తారా, నువ్వు కూడా వెళ్ళి చదువుకో, గగన్ దగ్గరికి వెళ్ళు అంది కరుణ. సరే అక్క అని తార కూడా గగన్ దగ్గరికి వెళ్తుంది. చాక్లెట్, నా చాక్లెట్స్ అంటూ కావి గెంతుతో గగన్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. గగన్ కావిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టి చాక్లెట్స్ ఇస్తే తిందామని రెడీ అవుతున్న కావిని కరుణ స్నానం చేయడానికి తీసుకుని వెళ్ళిపోతూ తారాని చదివించమని చెప్పి వెళ్ళిపోతుంది. గగన్ బుక్స్ ఇచ్చి చదవాల్సిన టాపిక్స్ చెప్పడంతో తార చదువుకుంటూ ఉంటుంది. కాసేపటికి కరుణ వచ్చి పిలవడంతో ఇద్దరూ భోజనానికి వెళ్ళి వచ్చి మళ్ళీ చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో రాహుల్ ఇండియాలోనే ఉన్నాడని, పైగా ఆంధ్రాలోనే ఉన్నాడని, సిటీలో కిడ్నాపర్స్ని కలిశాడని గగన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో తారాకి ప్రమాదం ఉందనిపించి ముందు రోజు రాత్రిలాగానే తారా గదికి వెళ్తాడు నిద్రపోవడానికి. గగన్ని చూసిన తార, గగన్ గారు మీరిక్కడ, అమ్మమ్మ చూశారంటే కోపడతారు అంటుంది తార. పొద్దున చూసినప్పుడు కోపడుతుంది కదా, ఇప్పుడేం వరి అవడం ఎందుకు, నువ్వు ముందు పడుకో అని చెప్పి మధ్యలో పిల్లోస్ పెట్టి తనని పడుకోమని చెప్పి తను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర గారు గగన్ మళ్ళీ తారా గదికి వెళ్ళుంటాడేమో అని అనుకుంటూ తారా గదికి వస్తారు.
అనుకున్నా మళ్ళీ నువ్వు ఇక్కడికే వస్తావని అంది సుమిత్ర. నాని సారీ కానీ నేను అంటూ ఉంటాడు గగన్. బంగారం, నువ్వు నా ముద్దులు మనవడివి. మా గగన్ ఏం చేసినా ఏదో కారణం ఉంటుందని నాకు తెలుసు. మీ నానికి ఏమీ చెప్పనవసరం లేదు. తారా జాగ్రత్త, సరేనా? నేనెందుకు వచ్చానంటే తలుపు గడియ పెట్టు. మీ తాతయ్య నాన్న వచ్చారంటే బాగోదు కదా, అందుకే చెప్పడానికి వచ్చాను. ఇదిగో ఈ పాలు నీళ్లు ఇక్కడ పెడుతున్నాను. తారాకి కరుణ తినిపించింది కానీ తను సరిగా తినలేదు. తనతో తాగించు అని చెప్పి వెళ్ళిపోతారు సుమిత్ర. తారా పాలు తీసుకో అన్నాడు గగన్. కొంచెం తాగి గగన్ గారు అని ఏడుపు ముఖం పెట్టి పిలుస్తుంది తారా. ఏమైంది, షుగర్ సరిపోలేదా అన్నాడు. వద్దు అని మెల్లగా చెప్తుంది. గగన్ తారాని అలా చూసి నవ్వొస్తున్నా సరిగా భోజనం చేయకుండా ఇప్పుడు పాలు కూడా తాగకపోతే నీరసంగా అయిపోతుంది. ఏం మాట్లాడకుండా తనని చూస్తూ తారా 3 నిమిషాల్లో పాలని తాగేయాలి అని గంభీరంగా అనడంతో ఇంకేం మాట్లాడకుండా ఇష్టం లేకపోయినా కొంచెం కొంచెంగా తాగి నిద్రపోతుంది. గగన్ కూడా లైట్ ఆఫ్ చేసి నిద్రపోతాడు. మధ్యరాత్రిలో తారా ఏదో మాట్లాడుతూ భయపడుతూ ఏడుస్తుంటే గగన్కి మెలకు వస్తుంది. తారాని చూసి తన తల నిమురుతూ చేయి పట్టుకోవడంతో కాసేపటికి మామూలైపోయి నిద్రపోతుంది. గగన్ తారాని చూస్తూ రేపటి నుండి నీ టెన్షన్స్ అన్నీ దూరం అయిపోతాయి. ఇకపై ప్రశాంతంగా తిని నిద్రపోవచ్చు. కేవలం ఒక్కరోజు ఓపిక పట్టుతారా అని అనుకుంటూ తారా నుదుటిన ముద్దు పెట్టి నిద్రపోతాడు. పొద్దున్న గగన్ లేచేసరికి తారా పక్కన కనిపించదు. గగన్ క్రిందికి వెళ్ళి కరుణని అడుగుదామనుకునే లోపే అసలు తారాకేమైంది, ఇంత సడన్గా, అది కూడా ఇంత పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోతానని ఎందుకు బయలుదేరింది అంటుంది రాజేశ్వరి. ఏమో అత్తయ్య, ఎంత చెప్పినా వినకుండా వెళ్తానని మొండు పట్టింది. పోనీ ఇంటికి దిగబెడతానులే విష్ణుగారన్నా కూడా వద్దని కాంప్లెక్స్ వరకు దిగపెట్టమని చెప్పి అక్కడి నుండి బస్సులో ఒంటరిగా వెళ్తానంది. రాత్రికి రాత్రి ఏమైందో అసలు, బహుశా అమ్మా నాన్నలు గుర్తొచ్చుంటారు, అందుకే ఇంత పొద్దున్నే బయలుదేరుంటుంది అంది కరుణ. ఏమో తల్లి, నాకేం అర్థం కాలేదు. తను ఏదో కంగారులో ఉన్నట్లు అనిపించింది. అడిగే అవకాశం లేకుండా తొందరగా బయలుదేరింది. వెళ్ళిన వెంటనే ఫోన్ చేయమన్నావుగా, ఇప్పుడు అడగచ్చులే ఏమైందో అంటుంది సుమిత్ర. వాళ్ళ మాటలు విని గగన్కి తనకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు కోపం, తనకేమవుతుందో అనే భయంతో తన గదికి వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.